నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గ్యాస్ట్రోఎంటరాలజీ ఈ విభాగం జీర్ణకోశ వ్యాధుల విభాగము. దీన్ని ఉదరకోశ వ్యాధుల విభాగం అని కూడా అంటారు. ఈ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వాళ్ళ పరిధి ఏంటంటే కాలేయము, అన్నవాహిక, జీర్ణాశయము, ప్యాంక్రియాస్, కులోమ గ్రంథి, చిన్న పేగు, పెద్ద పేగు, మలాశయం. ఇవి ఈ పరిధిలో వచ్చే వ్యాధులన్నిటికీ మందుల రూపాన చికిత్స చేస్తే అటువంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు అంటారు. చాలామందికి తెలియదు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లో 2 విభాగాలు ఉన్నాయి. మందులు మాత్రమే వాడుతూ నోటి ద్వారా గ్యాస్ట్రోస్కోపీ అనే పరీక్ష, మలద్వారము ద్వారా కొలనోస్కోపీ అనే పరీక్షలు చేస్తున్నవారు వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. పొట్టలో పుండ్లు, గడ్డలు, క్యాన్సరు, తర్వాత పేగులు కుచించుకుపోయి పేగులు మడత పట్టడం, పేగులు అడ్డం పట్టడం, పేగులు అతుక్కుపోవడం, ఇలాంటి సమస్యలని పరిష్కరించేది సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. మెడికల్ వాళ్ళు మందులు ఇస్తారు, మందులతో నయం చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కామెర్లు ఉంటాయి. కామెర్లు కొన్ని రకాల కామెర్లు వైరస్ల వల్ల వస్తాయి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ల వల్ల కామెర్లు వస్తాయి. దాన్ని మందులతో నయం చేయొచ్చు. దానికి మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులే. ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కొన్ని రకాల కామెర్లలో రంగప్రవేశం చేయాల్సి ఉంటుంది. పిత్తకోశము, గాల్ బ్లాడరు, పసరు తిత్తి, చేదు తిత్తిలో రాళ్ళు ఏర్పడినప్పుడు, పైత్యనాళములో రాళ్ళు ఏర్పడినప్పుడు, కాలేయములో గడ్డలు ఏర్పడినప్పుడు, కాలేయములో చీము చేరినప్పుడు, క్లోమగ్రంథిలో రాళ్ళు ఏర్పడినప్పుడు, క్లోమగ్రంథిలో చీము, క్లోమగ్రంథిలో క్యాన్సర్లు, గడ్డలు వచ్చినప్పుడు అవి తొలగించే డాక్టరు సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఇక ఈ మధ్యకాలంలో ఒక నూతన పద్ధతి వచ్చింది. మామూలుగా ఎండోస్కోపీ అంటే పైపు లోపల పెట్టి పైపు బయటికి తీస్తాం. ఆ పైపులు చిన్న పేగులోకి వెళ్ళటం కష్టం. పెద్ద పేగుని చూస్తాం, కింద మలద్వారం గుండా ఫుల్ లెంత్ కొలనోస్కోపీ అంటాం. నోటి ద్వారా పెట్టింది చిన్న పేగు మొదటి భాగం వరకు వెళ్తుంది. ఈ మధ్యకాలంలో క్యాప్సూల్ ఎండోస్కోపీ అని వచ్చింది. అంటే మనం ఏదైతే మనం మందు గొట్టాలు వాడతాం కదా, అలాంటి గొట్టాన్ని ఒకటి మింగేస్తాం. ఆ గొట్టములో కెమెరా ఉంటుంది, దాంట్లో చిప్ ఉంటుంది. అది లోపలికి వెళ్ళి చిన్న పేగుల్లో ఫోటోలు తీస్తుంటుంది. మనకి చంద్రమండలంలో శాటిలైట్ ఫోటోలు తీసి మనకి భూమి మీద ఉండే నెల్లూరులో ఉండే ఇస్రో స్టేషన్కి ఎలా బొమ్మలు పంపిస్తుందో, ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడ ఏమైనా పుండ్లు ఉన్నాయా, టీబీ ఉందా, క్యాన్సర్ ఉందా, కొన్ని సందర్భాల్లో రక్తపు వాంతులు అవుతాయి, కొన్ని సందర్భాల్లో మలము నల్లగా తారుల జిగురుతో కూడుకుని ఉంటుంది. ఈ చిన్న పేగుల్లో వ్యాధులను పసిగట్టడానికి అది శాటిలైట్ బొమ్మలు పంపించినట్టు ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ బయటికి చిత్రాలను పంపిస్తుంది. ఆ క్యాప్సూలు మళ్ళీ మలంలో బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని కడుక్కుని మళ్ళీ పునర్వినియోగానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఇది అధునాతన ప్రక్రియ క్యాప్సూల్ ఎండోస్కోపీ. మరి కాలేయం గురించి గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు కాకుండా ప్రత్యేకంగా కాలేయాన్ని మాత్రమే, దానికి వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేయటము, చికిత్స చేయటము వాళ్ళని హెపటాలజిస్టులు అంటారు. కామెర్లు, పుట్టుకతో వచ్చే కామెర్ల, పెద్దవాళ్ళు పిల్లలకి అందరికి వచ్చే కామెర్లు, కాలేయంలో అనేకమైన సమస్యలు ఉంటాయి.
కాలేయం పెరగటం, కాలేయంలో కొవ్వు చేరటం, కాలేయంలో కొవ్వు చేరి సిరోసిస్ అనే వ్యాధి రావటం, వీటన్నిటికీ కాలేయ వ్యాధులకు మందులు ఇచ్చేవారిని ఆయన సూపర్ స్పెషలిస్టే, దాన్ని హెపటాలజిస్ట్ అంటారు. ఈ హెపటాలజిస్టులు అనేవాళ్ళు నగరాల్లో పట్టణాల్లో అందుబాటులో ఉన్నారు, కానీ చిన్న చిన్న టౌన్లను జిల్లా కేంద్రాల్లో కూడా హెపటాలజిస్టులు లేరు. ఈ హెపటాలజిస్టులు మందులకే పరిమితం అవుతారు. ఏదైనా క్యాన్సర్లు, గడ్డలు, రాళ్ళు అలాంటివి తొలగించడానికి, దాంతోపాటు కాలేయ మార్పిడి చికిత్స, కాలేయం చనిపోయిన వ్యక్తి కాలేయాన్ని అమర్చేవాళ్ళు, లేదా ఎవరైనా సమీప బంధువులు రక్త సంబంధీకులు కాలేయం ముక్కోటిస్తే దాన్ని అమర్చేవాళ్ళు, దాన్ని లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్, హెపటో ప్యాంక్రియాటికో బిలియరీ సర్జన్ అంటారు, హెచ్పిబివి సర్జన్లు అంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు వాళ్ళు ఎక్కువగా లివరు, గాల్ బ్లాడర్ అంటే చేదుతిత్తి, పైత్యనాళము, క్లోమ గ్రంథికి మాత్రమే పరిమితం అవుతారు. వాళ్ళని హెచ్పిబి సర్జన్లు అంటారు. ఇక మనకి పెద్ద పేగు ఉంది, మలాశయం ఉంది. మలాశయంలో ఎన్ని రకాల జబ్బులు, మొలలు, ఫిషరు, తర్వాత భగంధరం, ఫిష్యులు అంటాం. ఇట్లా రకరకాలుగా చుట్టూ చీముగడ్డలు రావటం, ఈ మలాశయము కింద మల విసర్జన ప్రాంతంలో ఉండే సమస్యలను, పెద్ద పేగుని అధ్యయనం చేయటానికి అది శస్త్రచికిత్సకు సంబంధించిన డాక్టర్లను కోలో రెక్టల్ సర్జన్లు అంటారు. అంటే వాళ్ళ పని అలా పెద్ద పేగు, మలాశయం కింద బాటంలో మనకు వచ్చే మొలలు, అలాగే ఫిషరు, ఇలాంటి సమస్యలను బాగా అధ్యయనం చేసి వాళ్ళు సూపర్ స్పెషలిస్టులు కోలో రెక్టల్ సర్జన్లు అంటారు. ఎండోస్కోపీ అంటే రోగ నిర్ధారణే కాకుండా ఈ మధ్యకాలంలో కొంతవరకు చికిత్సను కూడా నిర్వహించే అవకాశం ఉంది. అన్నవాహికలో రక్తనాళాలు పొంగి పగిలి రక్తపు వాంతులు అవుతాయి. అలాంటి సందర్భంలో అన్నవాహికలో ఉండే రక్తనాళాన్ని, రక్తస్రావాన్ని అరికట్టడానికి అక్కడ ఇంజెక్షన్ చేయొచ్చు, కొన్ని ప్రత్యేక ద్రవాలను ఎక్కించవచ్చు, క్లిప్పులు పెట్టచ్చు, బ్యాండులు వేయచ్చు. ఆ విధంగా దాన్ని ఆ రక్తస్రావాన్ని అరికట్టచ్చు. అట్లాగే పేగుపూత వ్యాధి, ఇంతకుముందు పేగుపూత ముఖ్యంగా చిన్న పేగులు ఉండే డియోడినల్ అల్సర్ అనే దాని నుంచి రక్తస్రావం జరిగినప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఈ రోజున ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపీ ద్వారా కొన్ని ప్రత్యేక ద్రవాలను ఎక్కించి ఆ విధంగా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయగలుగుతున్నాం. పైత్యనాళములో రాళ్ళు అడ్డం పడినప్పుడు జాండిస్ వస్తుంది. అలాంటి జాండిస్ని మందులతో తగ్గే జాండిస్ అని, మెడికల్ జాండిస్ అని, శస్త్రచికిత్స అవసరమయ్యి రాళ్ళు గడ్డల వల్ల వచ్చే జాండిస్ని సర్జికల్ జాండిస్ అంటారు. ఈ పైత్యనాళములో ఉన్న రాళ్లను పొట్టకొయ్యకుండా ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా, ఈఆర్సిపి అనే ప్రక్రియ ద్వారా ఆ రాళ్లను తొలగించే సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజున మనకు అందుబాటులోకి వచ్చింది. అట్లాగే పెద్ద పేగులో మనం కొలనోస్కోపీ చేసినప్పుడు ఏదైనా పులిపిరి ఉంది, లేదా క్యాన్సర్ అనుమానం ఉంది, ఆ పులిపిరిని తొలగించటం, క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు ఒక ముక్కని బయాప్సీ అనే పరీక్ష చేయడానికి, రక్తస్రావం జరుగుతున్నప్పుడు పెద్ద పేగులో దాన్ని అరికట్టడానికి కొలనోస్కోపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. నేడు లేజర్స్ని గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కూడా విరివిగా వాడుతున్నారు లేజర్ కిరణాలను. తర్వాత ఈ లాపరోస్కోపీ సర్జరీ, కీహోల్ సర్జరీ అని వచ్చింది. ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే జానెడు కోసేవారు పొట్ట. ఆ జానెడు పొట్ట కోస్తే ఆ కుట్లు 20 కుట్లు పడి, ఇప్పుడు జానెడు కోత లేదు, కుట్లు లేవు, లేకుండా చిన్న చిన్న రంధ్రాలు వేసి
ప్రత్యేక పరికరాలను ప్రవేశపెట్టి కీహోల్ సర్జరీ, లాపరోస్కోపీ సర్జరీ ద్వారా పెద్ద పెద్ద ఆపరేషన్లను వీళ్ళను లాపరోస్కోపీ సర్జన్లు అంటారు. వాళ్ళకి నైపుణ్యాలు చాలా బాగా ఉంటాయి. లోపల చిన్న పేగుని కట్ చేసి కత్తిరించి మళ్ళీ లోపలే కుట్లు వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని, అటువంటి నైపుణ్యాలను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఈ రోజున పొందడం జరిగింది. తర్వాత ఇంతకుముందు పేగు కట్ చేస్తే 2 అతికేయటానికి కుట్లు వేసేవాళ్ళు. కుట్లు వేయకుండా మనకు స్టేప్లర్ గన్లు వచ్చేసినాయి. ఆ గన్ను పెట్టడం, 1 నిమిషం దాన్ని గన్ను నొక్కేస్తే కుట్లు పడిపోతాయి. ఇక తర్వాత మనుషులకు సహాయపడటానికి ఈ రోజున రోబోట్లు కూడా రంగప్రవేశం చేసినాయి. ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో వివిధ క్లిష్టమైన ఆపరేషన్లు చేయటానికి, కీహోల్ సర్జరీలో సహకరించడానికి రోబోటిక్ సర్జరీలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చి నేను చెప్పిన అన్ని రకాల ఈ విధానాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలలో ఈ సేవలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అమెరికాలో, లండన్లో, ఫ్రాన్స్లో, కెనడాలో ఎటువంటి అత్యాధునిక ఈ ఉదరకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు చికిత్సా విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే కాలేయ మార్పిడి చికిత్సలు హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ఈ విధంగా రోజు రోజుకి సూపర్ స్పెషలైజేషన్ అనే విభాగాలు పెంచుకుంటూ పోవటం ద్వారా ఆ చిన్న పరిధిలో రోజు ఆ సంబంధించిన వ్యాధులను చూడటం వల్ల వాళ్ళకున్న నైపుణ్యాలు, వాళ్ళకున్న పరిజ్ఞానము, వారికి ఉన్న అనుభవం విశేషంగా ఉండటం వల్ల రోగులు చాలా లబ్ధి పొందుతున్నారు. కనుక ఈ రోజున మహానగరాల్లో, పట్టణాల్లో ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ ఉదరకోశ వ్యాధుల యొక్క పరిధి కానీ, వాళ్ళ సేవలు కానీ చాలా విశిష్టంగా అందిస్తూ పాశ్చాత్య దేశాలలో అమెరికాతో పోటీ పడే విధంగా తెలుగు రాష్ట్రాలలో ఈ సేవలు అందుబాటులో ఉండటం అనేది మనం గమనించవలసిన విషయం. ఏ దేశమో వెళ్ళవలసిన అవసరం లేదు. మన హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, తిరుపతిలోనే మనం కోరుకున్న గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.